నాంపల్లిలో ఉన్న గోస్ట్ మహల్ లతా ఏజెన్సీలో ఉన్నామన్నమాట. దే హ్యావ్ యూస్ కలెక్షన్, చాలా చాలా బాగుంది కలెక్షన్స్ అయితే. ఇల్లు డిజైన్ రెస్పాన్సిబిలిటీ మొత్తం నేను యశ్వంత్కి వదిలేసాను అనమాట. ఎందుకంటే ప్రతిసారి నాకు అంటనే ఉంటాడు, అప్ప నీ టేస్ట్ ఇది బాగోదు, ఇది డార్క్, అలా ఇలా అనేసి. ఇక్కడ మా డిజైనర్, మా ఆర్కిటెక్ట్ డిజైనర్స్, కంప్లీట్ డిజైన్ హౌస్ అంతా మా ఆర్కిటెక్ట్ డిజైన్ చేశారనమాట, తేజస్విని గారు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శోభా శెట్టి. సో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మేము బయటకు వెళ్తున్నాము అనమాట. బయటకు వెళ్తున్నాము అని ఎందుకు చెప్తున్నానంటే, మీ అందరికీ తెలుసు, నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. ఏంటంటే ఇంటికి కావాల్సిన, అంటే ఐ మీన్ ఇంటీరియర్కి కావాల్సిన కొన్ని ప్రోడక్ట్స్ అయితే మేమే దగ్గరుండి సెలెక్ట్ చేసి వాళ్ళకి తీసుకొచ్చి అయితే ఇవ్వాలనేసి నేను డిసైడ్ అయ్యాను. అండ్ నేను ఎక్కడ వెళ్తున్నాను, బయటకి ఏమేమి కొంటున్నాను, అండ్ దట్టు ఎంత బడ్జెట్లో కొంటున్నాము, అండ్ ఇంటికి మేమైతే ఎలాంటి కలర్ అనుకున్నాము ఏంటి అనేది మేమే దగ్గరుండి చూసుకుంటున్నాము. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో మీకు కూడా చూపిస్తున్నాను అనమాట. అంటే ఎవరైతే నాలాగా ఇప్పుడు ఇంటీరియర్ వర్క్ అయితే స్టార్ట్ చేశారో మీకు కూడా చాలా వరకు హెల్ప్ అవుతుంది కదా. అండ్ చాలామంది నాకు చాలా వరకు మీ ఆర్కిటెక్ట్ ఎవరు మీ ఇంటి డిజైన్ చేస్తున్నారు, ఇంటీరియర్ ఎవరు చేస్తున్నారు అని చాలామంది అడుగుతున్నారు. కాబట్టి ఈరోజు మేము అందరూ కలిసి బయటకు వెళ్తున్నాము. సో ఇంటికి కావాల్సిన గ్రానైట్ కానీ, వాల్ పేపర్స్ కానీ, కలర్స్ కానీ ఇవన్నీ కొనడానికి ఇప్పుడు బయటకు వెళ్తున్నాము. కాబట్టి సో మీకు కూడా వాళ్ళందరినీ పరిచయం చేపిస్తాను. దాంతోపాటు ఎంత బడ్జెట్లో మేము చేస్తున్నాము అండ్ ఎక్కడ కొంటున్నాము, దట్టు ఇవన్నీ కొంటున్నాము ఇంటీరియర్ డిజైన్కి కావాల్సినది అంటే కొంచెం బల్క్గానే కొంటాము. కాబట్టి దట్టు రీజనబుల్గా ఎక్కడ దొరుకుతుంది. సో ఇవన్నీ ఈరోజు అయితే నేను మీకు అల్టిమేట్గా చూపించాలని డిసైడ్ అయ్యాను. కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఫాస్ట్గా రెడీ అయ్యి బయటికి అయితే వెళ్ళాలి. అండ్ నా ప్రీవియస్ వీడియోలో ఇంకొకటి కూడా నేను చెప్పాను, ఇంకా ముందు మీరు నా వీడియోలో అంటే నా లైఫ్ స్టైల్లే కాకుండా మీకు యూస్ఫుల్ అయ్యే కొన్ని వీడియోస్ అయితే నేను చేయాలని అనుకుంటున్నాను కదా. లైక్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ మేకప్ అయి ఉండొచ్చు, శారీ డ్రేపింగ్ అయి ఉండొచ్చు, హెయిర్ స్టైల్ అయి ఉండొచ్చు. ఇలా కొన్ని అయితే నేనైతే మీకు చూపించాలని అనుకుంటున్నాను. సో ఎలాగో బయలుదేరాలి, సో స్టార్ట్ అవ్వాలంటే అఫ్కోర్స్ నేను ముందుగా రెడీ అవ్వాలి కదా. జనరల్గా బయటకు వెళ్తున్నాను అంటే నేను ఎలాంటి హెయిర్ స్టైల్ అని చేసుకుంటాను, దట్టు సింపుల్గా. చాలామంది అడుగుతున్నారు ఈ కర్ల్ ఎలా చేసుకోవాలి, స్ట్రైట్ ఎలా చేసుకోవాలనేసి. సో కాబట్టి నేనైతే ఫాస్ట్గా ఈజీగా నా హెయిర్ స్టైల్ అని ఎలా సెట్ చేసుకుని బయటకు వెళ్తాను అనేది కూడా చూపిస్తాను మీకు. సో నేనైతే నా హెయిర్ స్టైల్ని సింపుల్గా సెట్ చేసుకోవడానికి కోసం హగారో వాళ్ళ 6-in-1 మల్టీ హెయిర్ స్టైలర్ని అయితే యూజ్ చేస్తాను. సో ఇందులో మనకు చాలా రకాల స్టైలర్స్ అయితే ఉంది. కాబట్టి సో ఈరోజు నేను మీకు ఎలా సెట్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇందులో మనకు 1,10,000 RPM బ్రష్లెస్ మోటార్ అండ్ ఒక 6 నాజిల్స్, దాంతోపాటు ఆండ్లర్స్ని కూడా ప్రొవైడ్ చేశారు. ముందుగా నేనైతే డ్రైయింగ్ నాజిల్ని అయితే ఇలా ఫిక్స్ చేసి లాక్ చేశాను. ఇందులోనే మనకు 3 స్పీడ్ ఆప్షన్స్, 3 హీట్ ఆప్షన్స్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ముందుగా హెయిర్ స్టైల్ చేసుకోవాలన్నా సో హెయిర్ డ్రైయర్ నుంచి స్టార్ట్ చేస్తాము కదా. సో వెట్టున్నా కూడా అంత ప్రాపర్గా కర్ల్స్ కానీ స్ట్రైట్ కానీ రాదనమాట. సో కాబట్టి ప్రాపర్గా అయితే మనము హెయిర్ డ్రై చేసుకోవాలి. సో బ్లో డ్రై చేసుకున్న తర్వాత నేను రెగ్యులర్గా ఏం చేస్తానంటే కొంచెం బ్లో డ్రై చేసిన తర్వాత ఫ్లాట్ అయిపోతుంది కాబట్టి సో ఈ వాల్యూమైజింగ్ బ్రష్ని అయితే నేను యూజ్ చేస్తాను. సో వాల్యూమ్ వచ్చిన తర్వాత మనము ఏదైనా సెట్ చేసుకోవచ్చు. అప్పుడు కొంచెం హెవీగా అండ్ థిక్గా అనిపిస్తుంది కాబట్టి సో ఇది సో ఇట్లా మనకు ఎంత వాల్యూమ్ కావాలో అట్లా ఈజీగా మనము వాల్యూమ్ అయితే వితౌట్ బ్యాక్ కూమింగ్ సో ఈ బ్రష్లోనే ఈజీగా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో నాకైతే ఇంత సరిపోతుంది కాబట్టి జస్ట్ నాకు ఎలా నీడెడ్ ఉందో అంత వాల్యూమ్ అయితే నేను సెట్ చేసుకున్నాను. సో ఇంకా నెక్స్ట్ బ్రష్. సో నెక్స్ట్ వచ్చేసి స్మూత్నింగ్ బ్రష్. సో ఇందులోనే మనము యాక్చువల్లీ అంటే ప్రాపర్గా స్ట్రైట్నింగ్ అయితే చేసుకోలేము కానీ బట్ స్మూత్నింగ్ అయితే తెలుస్తుంది అనమాట ఇందులో. సో ఐల్ షో యూ. సో ఇక్కడ మీరే చూసుకోవచ్చు, దీన్ని అయితే నేను ఇప్పుడు ఈ స్మూత్నింగ్ చేశాను అనమాట ఆ బ్రష్ తోటి. సో దీన్ని అయితే అసలు నేను టచ్ చేయలేదు. సో ఇందాకే చెప్పాను కదా స్మూత్నింగ్ అనేది తెలుస్తుంది అనమాట, అంతే. సో ఇలా జస్ట్ సింపుల్గా స్మూత్నింగ్ కూడా మనం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి కర్లర్. ఐ థింక్ సో అమ్మాయిలందరికీ కర్ల్స్ అంటేనే చాలా ఇష్టం.
కానీ మనం టాంగ్తో కొంచెం హీట్ పెట్టి చేసుకోవడం డిఫికల్ట్ అవుతుంది, కానీ దీంట్లో అయితే చాలా ఈజీగా మనము కర్ల్ చేసుకోవచ్చు. సో ఇందులో మనకు 2 బ్రషెస్ అయితే ప్రొవైడ్ చేశారు, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. సో చూపిస్తాను. అండ్ కర్ల్ కూడా అంతే, అంత హెవీగా హెయిర్ కూడా బర్న్ అవ్వదు అండ్ లాంగ్ స్టే ఉండదు, కానీ చాలా న్యాచురల్ కర్ల్ లాగా ఫినిషింగ్ వస్తుంది అనమాట. దిస్ ఈజ్ అమేజింగ్. యాక్చువల్లీ సో ఇట్లా సింపుల్గా రెగ్యులర్గా అయితే కర్ల్ అయితే మనము చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని చేసుకొని మనము హోల్డ్ స్ప్రే అంటే కర్ల్ హోల్డ్ స్ప్రే కానీ ఏదైనా యూజ్ చేస్తే మ్యాక్సిమం స్టే అయితే ఉంటుంది. అండ్ నేనైతే షూట్ ఉన్నప్పుడే మ్యాక్సిమం కర్ల్ అని చేస్తాను. ఇప్పుడు ఎనీవే బయటకు వెళ్తున్నాను కాబట్టి ఈరోజు కర్ల్ అయితే నేను చేసుకోవట్లేదు, కానీ ఈజీగా చేసుకోవచ్చు అనేసి మీకైతే చూపించాను. సో ఇది సో హెయిర్ స్టైల్ అంతా ప్రాపర్గా ఇలా సెట్ చేసుకున్న తర్వాత సో చాలామంది అయితే ఈ ప్రాబ్లమ్ అన్ని ఫేస్ చేసే ఉంటారు. ఏంటంటే ఈ బేబీ హెయిర్స్ అనేది మ్యాక్సిమం కనిపిస్తూనే ఉంటుంది కదా. సో ఈ బేబీ హెయిర్ ఏమీ తెలియకుండా ఈ ఫినిషింగ్ కూడా మనము ఈ బ్రష్లోనే చేసుకోవచ్చు. సో ఇందాకే చెప్పినట్టు ఫినిషింగ్ కోసం మనము ఈ స్లీకింగ్ బ్రష్ను అయితే యూజ్ చేయాలి. సో అప్పుడు మనకు ఎటువంటి యూనో ఫినిషింగ్ కోసం స్ప్రే వాడాల్సిన అవసరం ఉండదు. సో దీంట్లో అయితే మంచిగా ఫినిషింగ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, మనకు నచ్చిన స్టైల్లో మనమైతే ఈజీగా ఇంట్లోనే అన్ని స్టైల్ని మనమే సెట్ చేసుకోవచ్చు. అండ్ మన రెగ్యులర్గానే కాకుండా ప్రొఫెషనల్గా కూడా దీన్ని వాడవచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది. సో మీకు కూడా అగారావాడ్లో ఈ హెయిర్ కిట్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ని అయితే మెన్షన్ చేశాను. సో చెక్ చేయండి. డెఫినెట్లీ ఎవరైతే యూజ్ చేస్తారో డూ కమెంట్ మీకు ఎలా అనిపించింది అనేసి. ఇంకా నాకు కూడా లేట్ అవుతుంది కాబట్టి ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్గా రెడీ అయ్యి స్టార్ట్ అయిపోతాం. హాయ్ గైస్, దిస్ ఇస్ యశ్వర్. సో చూస్తున్నారు కదా, హౌస్ అనేది ఇలా జరుగుతుందన్నమాట వర్క్. సో మ్యాక్సిమం మీరు చూసేటట్టయితే వుడ్ వర్క్ అంతా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా సీలింగ్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. సో వుడ్ వర్క్ ఎనివే అయిపోయింది కాబట్టి నెక్స్ట్ అయితే సీలింగ్ వర్క్ అని స్టార్ట్ చేస్తున్నారు. సో ఇంకా యాక్రిలిక్ షీట్ కానీ కలర్ థీమ్ అలాగే గ్రానైట్స్ ఇవన్నీ అయితే మనము సెలెక్ట్ చేయడానికి ఈరోజు వెళ్తున్నాము. అండ్ నేను మీకు ప్రాబబ్లీ లాస్ట్ మంత్ హౌస్ వీడియో చూపించాను కాబట్టి మీ అందరి కోసం ఈ యొక్క షార్ట్ గ్లిమ్స్ అన్నమాట, అంటే వర్క్ అనేది ఎలా జరుగుతుంది అనేసి. సో డెఫినెట్లీ మీరు చూస్తూ ఉండొచ్చు. ఇంకొక 2 monthsలో ఈ ఇల్ని నాకు ఎలా కావాలో అలా అయితే మేము రెడీ చేసుకోబోతున్నాము కాబట్టి. సో చలో లెట్స్ గో ఫర్ ద షాపింగ్. సో ఫైనలీ బయటకైతే వచ్చేసాను అనమాట. యాక్చువల్లీ ఏంటంటే నాంపల్లికి వచ్చాము, వచ్చి కొన్ని డిజైన్స్ అయితే చూడడం అయితే స్టార్ట్ చేసాము, చూస్తున్నారు. అండ్ మేమే వచ్చి చూడడం కింద మా ఆర్కిటెక్ట్ డిజైనర్ కానీ ఇంటీరియర్ డిజైనర్ కానీ వాళ్ళ దగ్గర నుండి వచ్చి కొన్ని కలర్ కాంబినేషన్ కూడా రెఫర్ చేస్తే బాగుంటుంది కదా అనేసి వాళ్ళతో పాటే నేను యశ్వంత్ అందరూ కలిసి వచ్చామన్నమాట. ఓకే, ప్రాబబ్లీ ఇది వాళ్ళు రెగ్యులర్గా డిజైనింగ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళ తెలిసిన షాప్ అని తీసుకొచ్చారు. సో చూద్దాం డిజైన్స్ కూడా ఎలా ఉంది అనేసి. సో మీకు కూడా అలాగే చూపిస్తాను. సో ఏంటంటే నేను కంప్లీట్గా ఈ ఇల్లు డిజైన్ రెస్పాన్సిబిలిటీ మొత్తం నేను యశ్వంత్కి వదిలేసాను అనమాట. ఎందుకంటే ప్రతిసారి నాకు అంటనే ఉంటాడు, అప్ప నీ టేస్ట్ ఇది బాగోదు, ఇది డార్క్ అలా ఇలా అనేసి. సో కాబట్టి నేను కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ యశ్వంత్కి వదిలేసాను. బికాస్ నీ ఇష్టం అల్టిమేట్లీ మనం ఇల్లు చూసినప్పుడు వా జస్ట్ లుకింగ్ లైక్ వా అనాలి అనేది. సో కాబట్టి అది సో కొన్ని అయితే రోజు బ్యాక్ టు బ్యాక్ చూస్తూనే ఉన్నాము. సో ఏంటి ఇప్పుడు ఎస్ నాకు ఇది బాగా నచ్చింది, తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు అది ఫైనల్ అయిపోయిందా? అది ఓకే డన్ కదా. సో కిచెన్కి అయితే మనము ఒక రెఫరెన్స్ అయితే పెట్టుకున్నాం అనమాట. సో దాన్నే రెఫరెన్స్ పెట్టుకొని కలర్ కాంబినేషన్స్ మ్యాక్సిమం అదే వెళ్ళాలి థీమ్ అనుకొని వెతికి ఫైనలీ వీ ఫైండ్ ఇట్. ఆ కలర్ చాలా లైట్ కలర్ అనమాట. ఏమంటారు ఆ కలర్ని ఎగ్జాక్ట్గా? పేస్టల్స్ కలర్స్ ఇట్ ఈస్. అసలు ఎక్కడ మాకు డార్క్ అనేది అసలు తెలియదు అనమాట. ఇట్స్ కంప్లీట్ పేస్టల్ కలర్స్కి వెళ్ళిపోతున్నాము. సో ఏదైతే అనుకున్నామో అదైతే కిచెన్కి దట్ ఇస్ హ్యాపీ.
సో ఈరోజు ఏంటంటే నేను మాత్రం రాలేదు, ఇక్కడ మా డిజైనర్, మా ఆర్కిటెక్ట్ డిజైనర్స్ కంప్లీట్ డిజైన్ హౌస్ అంతా మా ఆర్కిటెక్ట్ డిజైన్ చేశారనమాట, తేజస్విని గారు. చాలా ఇబ్బంది పెట్టానా, మళ్ళీ మళ్ళీ ఈ డిజైన్ వద్దు ఆ డిజైన్ వద్దు అనేసి. లేదు డిజైన్ జనరల్లీ రివిజన్స్ అనేవి ఉంటాయి, బట్ మీకు ఎలా అయితే కావాలో అలా ఫైనల్ అవుట్పుట్ తీసుకురావడమే. ఎస్. అండ్ ఇంకోటి విషయం ఏంటంటే మాక్సిమం తన టేస్ట్ లాగే ఉంది, మా టేస్ట్ కూడా, అంటే ఇంకొంచెం ఎక్కువ సజెషన్కి అట్లా టైం తీసుకోలేదన్నమాట. సో మాక్సిమం ఇది 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 అనుకుంటే సో అలా వెళ్ళిపోయాం. సో ఇప్పుడు వరకు మీరు చాలా రెఫరెన్స్ అయితే చూసారు, అది కాదు అసలైన ఇల్లు రెడీ అయిన తర్వాత 100% మీకైతే నచ్చుతుంది. అండ్ ఇక్కడ నేను తేజస్విని గారు కంప్లీట్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తాను. యూ క్యాన్ కాంటాక్ట్ హర్ బికాస్ షీ ఈజ్ అమేజింగ్. నిజంగానే చెప్తున్నాను, అంత టైం కూడా తీసుకోలేదు, మనం కూడా ఎక్కువ డిజైన్స్ అయితే అంతగా అడగలేదు, బికాస్ మా టేస్ట్ ఎలా ఉందో ఇంటి సైడ్ దగ్గర తీసుకెళ్ళాము, ఇది 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 మా టేస్ట్ అలా ఇలా అన్నా కానీ దానికి రెఫరెన్స్ అయితే యాజ్ ఇట్ ఈస్ ఇచ్చారు. అండ్ ఈరోజు కూడా అంతే, ఇంకా లాక్డౌన్ వచ్చేసాము అనమాట, ఇంకా డిలే అవుతుంది, రండి ఇంకా ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు, ఫాస్ట్గా వెళ్దాం అనేసి. సో మీరు ఎలా అనుకుంటున్నారు డిజైన్ ఇవంతా? కొన్ని మీకు మనం చెప్పింది ఓకే అనిపించిందో, ఆర్ఎల్స్ లేదు ఇది వేరే చేసి ఉంటే బాగుండేదని ఏమన్నా అనుకుంటున్నారు? లేదు, మీరు ఏదైతే చెప్పారో దానిలో కొంచెం రివైజ్ చేసి ఇంకా ఇంప్రూవ్ చేసి ఇచ్చాను నేను. ఇంకా కలర్స్ అవి కూడా నాకు మీతో మాట్లాడిన దాన్ని బట్టి మీకు చాలా కూల్ కలర్స్ ప్లస్ కొంచెం స్పేషియస్గా అంత హడావిడి లేకుండా ఇష్టమని అయితే అర్థమైంది నాకు. సో దాన్ని బట్టి నాకు ఇంకా ఈజీ అయింది, మీ దగ్గర ఇన్పుట్స్ తీసుకొని చేయడం అనేది నాకు చాలా త్వరగా కూడా అయింది. అవును, అదే అంటున్నారు, అసలు ఎక్కువ టైం కూడా అస్సలు తీసుకోలేదు అనమాట. ఇప్పుడు రెఫరెన్స్ ఏదైతే యాజ్ ఇట్ ఈస్ దానికి వెళ్ళిపోతున్నాం, ఎక్కువ చూసినా కూడా మళ్ళీ కన్ఫ్యూజనే కదా. అవును, అంతేగాని వద్దు, డిజైన్ ఏది తను ఫైనల్ చేసి ఇచ్చారో ఇంకా దాని మీదనే వెళ్ళిపోతున్నాం అనమాట. ట్రస్ట్ మీ, చాలా బాగా వస్తుంది, చూస్తూ ఉండండి. అఫ్కోర్స్ ఇల్లు అయిపోయేలోపు కంప్లీట్ ఒక నా డ్రీమ్ హౌస్ ఏదైతే ఉందో అలా రాబోతుంది. సో అది బట్ అదే పింక్ అనుకున్నాము, కానీ పింక్ 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 అయిపోతుంది కదా అనేసి వద్దబ్బా వేరే ఏదైనా వెళ్దాము అది అనుకుంటున్నాము. సో చూద్దాం. సో నాంపల్లిలో ఉన్న గోస్ట్ మహల్ లతా ఏజెన్సీలో ఉన్నామన్నమాట. దే హ్యావ్ యూజ్ కలెక్షన్, చాలా చాలా బాగుంది కలెక్షన్స్ అయితే. ప్రాబబ్లీ మా ఇంటీరియర్ డిజైన్ ఎవరైతే ఉన్నారో మురళి గారు రెగ్యులర్గా ఇక్కడికే వస్తారు కాబట్టి డైరెక్ట్గా ఇక్కడికైతే తీసుకొచ్చారు. సో మ్యాక్సిమం మనము ఏదైతే అనుకోని రెఫరెన్స్ ఏదైతే పిక్ ఉందో సో దాన్ని వచ్చి ఫైండ్ అవుట్ చేసి ఏదైతే కావాలో అన్నీ తీసేసుకున్నాను అనమాట. సో ఇది సో మీరు కూడా రావచ్చు, ఒకవేళ మీకు వీళ్ళ గురించి ఏదైనా డీటెయిల్ కావాలంటే ప్లీజ్ డూ కమెంట్, డెఫినెట్లీ నేను మీకైతే రెస్పాండ్ అవుతాను. సో బాగానే ఉంది, ఓకే. అండ్ ఇవన్నీ తీసుకోవడం ఓకే, కానీ సో ఫైనల్గా చూసేసరికి ఇల్లు అంతా రెడీ అయిపోయిన తర్వాత ఎలా వస్తుందో అనేసి ఐ వాస్ వెయిటింగ్. సో చూద్దాం, ఐ హోప్ అన్నీ మంచిగానే అవుతుందని అనుకుంటున్నాను. సో ఇది అనమాట. ఐ హోప్ ఈ వీడియో వల్ల మీకు చాలా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. డెఫినెట్లీ ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను మిమ్మల్ని కలుస్తాను. సో నెక్స్ట్ వీడియో చూడాలంటే ఏం చేయాలి, మిస్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బై.